హాయ్ పిల్లలు. ఎప్పుడూ నాన్ వెజ్ అయినా ఒక్కసారైనా వెజ్‌ని ఇలా కూడా ట్రై చేయండి పిల్లలు. చాలా బావుంటుంది. ప్రాసెస్ అయితే చాలా సింపుల్. ఒక కప్పు వాటర్ తీసుకుంటాం. కొంచెం షుగర్ అండ్ సోయా సాస్ వేసి, ఒక కప్పు సోయా చంక్స్ వేసుకుంటాం. వేసి జస్ట్ ఇలా మునగంగానే తీసేసుకోవాలి మళ్ళీ. ఎక్కువ వాటర్ పీల్చకూడదు కాబట్టి. తర్వాత స్క్వీజ్ చేసేసుకొని బౌల్‌లో ఏసేసుకొని, ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఫస్ట్ ఇవి మాత్రమే కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత లోకి ఒక 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్, ఒక స్పూన్ మైదా పిండి, తర్వాత నచ్చితే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసి అన్నీ కలిసేటట్టు కలిపేసుకొని ఒక 10 నిమిషాలు సైడ్ పెట్టేసుకోవాలి. ఆ తర్వాత సలసలా మరుగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా వేసేసుకుంటాం. వేసేసి మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకొని అన్నీ ఈవెన్‌గా వేగేటట్టు చూసుకోవాలి. ఎప్పుడైతే కలర్ చేంజ్ అవుతుందో అప్పుడు తీసేసుకోవడమే ఒక్కొక్కటిగా. అలా వేయించేసి పక్కన పెట్టిన తర్వాత ఒక ప్యాన్‌లో ఒక స్పూన్ ఆయిల్, కొంచెం సన్నంగా కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం సాట్ చేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కుదిరితే క్యాప్సికమ్ ముక్కలు వేసేసి లైట్‌గా వేగిన తర్వాత టమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్, సోయా సాస్ ఇవన్నీ వేసేసి ఒకసారి సార్ట్ చేసుకొని, నాకు కొంచెం వెట్టగా ఉంటే ఇష్టం. అందుకని నేనిక్కడ వీటిలో ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ కలిపేసి అది వేసుకుంటున్నాను. కొంచెం వెట్టగా ఉంటే బావుంటుందని నాకనిపిస్తుంది. వేసేసి ఒక్కసారి సార్ట్ చేసిన తర్వాత వేయించి పెట్టుకున్న సోయా చంక్స్ అన్నీ వేసేసుకోవాలి ఇందులోకి. అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అయ్యో! నేను కొంచెం షుగర్ వేయడం మర్చిపోయానండి. అందుకే లాస్ట్‌లో వేసుకుంటున్నాను. కొంచెం షుగర్‌ని వేసుకోవాలి. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసి అన్నీ బాగా కలిపేసుకోవాలి. కలిపేసి టర్న్ ఆఫ్ చేసేసుకోవడమే. కొంచెం డెకరేషన్ కోసం పైన ఉంటే తెల్ల నువ్వులు వేసుకుంటే బావుంటుంది అంతే. తెలుసు కదా! స్టోరీస్ విత్ భూమి ఫాలో చేసేసుకోండి పిల్లలు.